Hi, welcome back to my channel Telugu Mindful Books. ఈ రోజు ఈ వీడియోలో 30 డిఫరెంట్ లా ఆఫ్ అట్రాక్షన్స్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ బుక్ ని రాసింది లూయిస్ స్టాప్లీ. ఈ బుక్ కిండల్ అన్లిమిటెడ్ లో ఫ్రీగా చదవచ్చు, అలానే గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని కూడా చదవచ్చు. ఈ బుక్ లో రైటర్ మనకి లా ఆఫ్ అట్రాక్షన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి 30 ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ షేర్ చేసుకుంటుంది. అయితే ఇందులో కొన్నిటిని మీరు ఎంజాయ్ చేసేలా ఉంటే, మరికొన్ని పాయింట్లెస్ గా అనిపించేలా ఉంటాయి. కానీ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని రైటర్ చెప్తారు. సో మన డైలీ లైఫ్ లో చాలా చిన్నవి మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఈ లా ఆఫ్ అట్రాక్షన్స్ ద్వారా రైటర్ కవర్ చేస్తుంది. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే అందరికి గుర్తొచ్చేది విజువలైజేషన్ ఆర్ అఫర్మేషన్స్. మనకి ఏం కావాలో అది విజువలైజేషన్ ద్వారా పొందగలమని మీరు వినే ఉంటారు. అయితే దానికోసం మీరు మెడిటేషన్ చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ ప్రతి ఒక్కరికి ఇనిషియల్ డేస్ లో ఇబ్బంది పడటం, చిరాకు రావటం, ఇంట్రెస్ట్ లేక వదిలేయటం జరుగుతుంది. ఫైనల్ గా ఇదేం జరగదు అని అనుకుంటారు. అంతేకాదు, ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ లో ఒకే చోట కూర్చొని విజువలైజ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలంటే అంత టైం కూడా ఎవరికి ఉండదు. బట్ ఈ బుక్ లో రైటర్ చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ని మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ మీకు కొన్ని నచ్చుతాయి కూడా. ఈ బిజీ లైఫ్ లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ని మీరు ప్రాక్టీస్ చేయగలరు. అయితే ఈ వీడియో చూసాక లేదా బుక్ చదివాక మీకు నచ్చిన కొన్నింటిని మాత్రమే అడాప్ట్ చేసుకొని డైలీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు అనుకున్నది సాధించగలరు. బుక్ మొత్తం షేర్ చేసే టైం సరిపోదు కాబట్టి ఇంపార్టెంట్ అనిపించిన కొన్ని ఎక్సర్సైజెస్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. లేదు అన్ని కావాలి, అన్ని ఎక్సర్సైజెస్ ఏంటో చూడాలి అనుకుంటే ఈ బుక్ ని కింద ఉన్న లింక్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు, లేదా ఫ్రీగా కూడా చదవచ్చు. కాకపోతే అన్నింటినీ ప్రాక్టీస్ చేయొద్దు. మీరు ఏది హార్ట్ఫుల్ గా ఎంజాయ్ చేయగలుగుతున్నారో అవి మాత్రమే ఇంప్లిమెంట్ చేయటం మంచిది అని రైటర్ చెప్తుంది. అంటే పర్సనల్ గా మీకు కనెక్ట్ అవ్వేలా ఉండాలి. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మూవీ మ్యాజిక్ ఎక్సర్సైజ్. ఐఎమ్ ష్యూర్ మీలో ప్రతి ఒక్కరికి ఈ ఎక్సర్సైజ్ నచ్చుతుంది అండ్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు కూడా. అలాగే చాలా ఈజీ టాస్క్ కూడా. అయితే ఈ మూవీ మ్యాజిక్ అంటే ఏంటో చూద్దాం. సేమ్ విజువలైజేషన్ లానే ఉంటుంది, కానీ ఇంతకు ముందు చెప్పినట్టు ఒకే చోట కూర్చొని కాన్సన్ట్రేట్ చేయాలి అంటే కష్టం. స్పెషల్ గా మీరు మనీ అట్రాక్ట్ చేయాలి అంటే మీ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. విజువలైజేషన్ చేయకుండా రకరకాల థాట్స్ తో టైం స్పెండ్ చేస్తుంది, కానీ విజువలైజేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయదు. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మైండ్ మూవీని క్రియేట్ చేయాలి. సో మైండ్ మూవీ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీ అందరి దగ్గర మీ ఓన్ ఫేవరెట్ పిక్చర్స్ ఉండే ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేయండి. మీరు హ్యాపీగా ఉన్న పిక్చర్స్, కావాలంటే మీకు ఇష్టమైన వాళ్ళతో ఉన్న పిక్చర్స్, ఫ్యామిలీతో ఉన్న పిక్చర్స్, ఇలా మీకు నచ్చిన ఫోటోగ్రాఫ్స్ ఏదైనా యాడ్ చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, అవి క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ దానికి మ్యూజిక్ యాడ్ చేయాలి. ఏదైనా హ్యాపీ ఆర్ అప్బీట్ ఇన్స్పైరింగ్ మ్యూజిక్, లేదా మీకు పర్సనల్ గా మోటివేషన్ ఇచ్చే సాంగ్ కానీ మ్యూజిక్ ని గానీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మ్యూజిక్ లెంత్ వచ్చేసి 3 minutes కి మించి ఉండకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఐదర్ మీరు డిస్ట్రాక్ట్ అయినా అవ్వచ్చు, లేదా మార్నింగ్ టైంలో చూడాలన్నా 3 minutes అనేది బెటర్ టైం. అండ్ మీకు అంతకన్నా తగ్గించాలి అన్నా మీరు 1 minute 2 minutes తో కూడా ఈ మైండ్ మూవీని స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్స్. మనీ, రిలేషన్, జాబ్, హెల్త్, లవ్, ఇలా వాటికి సంబంధించిన అఫర్మేషన్స్ అన్ని ఆన్లైన్ లో ఉంటాయి. సో ఒకసారి సెర్చ్ చేసి మీకు ఏం కావాలో ఆ అఫర్మేషన్స్ ని టెక్స్ట్ రూపంలో మీ ఫొటోస్ కింద యాడ్ చేయాలి. మీ ఓన్ వాయిస్ తో అఫర్మేషన్స్ యాడ్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఇలా మీకోసం ఒక వీడియోని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి అండ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వీడియో ఎలా క్రియేట్ చేయాలి అనేది ట్యుటోరియల్స్ కూడా మీకు యూట్యూబ్ లో కూడా ఉంటాయి. సో దాని ద్వారా నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ మీకోసం మీ ఓన్ మైండ్ మూవీని క్రియేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మిర్రర్ ఆన్ ద వాల్. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది కదా. మిర్రర్ లో మీ ఐస్ ని చూస్తూ ఇలా గట్టిగా చెప్పండి, ఐ లవ్ యూ అని మీ నేమ్, అండ్ యూ ఆర్ పర్ఫెక్ట్,
ద వే యూ ఆర్ అని చెప్పాలి. మీకు కంఫర్ట్ గా కనెక్టెడ్ గా ఉంటుందంటే ఇదే లైన్ తెలుగులో కూడా చెప్పొచ్చు. స్టార్టింగ్ లో మీకు కొంచెం ఆక్వర్డ్ గా అనిపించినా నెమ్మదిగా మీరు దీనికి అలవాటు పడతారు. ఎవ్రీడే ఎవరు డిస్ట్రాక్ట్ చేయని టైంలో జస్ట్ 30 సెకండ్స్ మీకు మీరు ఇలా రిపీటెడ్ గా చెప్పుకోవాలి. అందరినీ లవ్ చేస్తాం కానీ మనల్ని మనం ఇష్టపడడం గురించి అంతగా థింక్ చేయం. ఇలా ఎవ్రీడే చేయటం వల్ల మీకు పీస్ఫుల్ గా ఉంటుంది. అనవసరమైన విషయాల్ని అవాయిడ్ చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వటం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ ఎక్సర్సైజ్ కి జస్ట్ 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ పడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ ని అస్సలు అవాయిడ్ చేయొద్దు. నెక్స్ట్, ఇట్స్ రైనింగ్ మనీ. ఈ ఎక్సర్సైజ్ మీకు కాస్త ఫన్నీగా అనిపిస్తుంది కానీ మనీ అట్రాక్ట్ చేయాలి అంటే ఈ ఎక్సర్సైజ్ ఫాలో అవి చూడండి. ఈవెన్ మీకు విజువలైజేషన్ కాస్త కష్టంగా అనిపించినా మీరు ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది కూడా విజువలైజేషన్ ని యూజ్ చేస్తూ చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ మాత్రం నిద్రపోయే ముందు చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయని రైటర్ అంటుంది. సో మీరు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేశాక 3 to 4 మినిట్స్ ఇలా మనీ కోసం విజువలైజ్ చేయాలి. కావాలంటే మీరు ఈ టైం ని ఇంక్రీజ్ చేయొచ్చు. అంతేకాదు దీనివల్ల బెటర్ గా నిద్ర కూడా పడుతుంది. అదేంటో చూద్దాం. మీకు నచ్చిన కాస్ట్లీ వస్తువుల్ని ఏదైనా సరే మీరు రియాలిటీలో కొనలేకపోయినా వాటిని కొంటున్నట్టు మీరు ఇమాజిన్ చేయాలి. మీ మనీతో ఇంకొకరికి హెల్ప్ చేస్తున్నట్టు, మీకు మనీ ప్రాబ్లం లేదు, ఫినాన్షియల్ గా మీరు ఫ్రీగా ఉన్నట్టు, ఇలా డిఫరెంట్ వేస్ లో మనీ గురించి పాజిటివ్ గా విజువలైజ్ చేసుకోవాలి. లాస్ట్ లో మీ మీద మనీ వర్షం పడుతున్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. ఐ నో మీకు ఫన్నీగా అనిపించవచ్చు కానీ సీరియస్ గా ఇలా ఫాలో అయితే పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటుంది రైటర్. ఈ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేస్తూ మనీని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థ్యాంకింగ్ యువర్ క్రిస్టల్స్. క్రిస్టల్స్ అండ్ వాటికి ఉండే గుణాలు, వాటి ప్రభావం మన లైఫ్ మీద ఎలా ఉంటుంది, ఇవన్నీ నా ఛానల్లో క్రిస్టల్స్ ఫర్ బిగినర్స్ అనే బుక్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. క్రిస్టల్స్ అండ్ స్ఫటిక వాటి గురించి తెలుసుకోవాలంటే ఐ బటన్ లో లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. దాని ద్వారా ఆ వీడియోని తప్పకుండా చూడండి. అయితే ఈ క్రిస్టల్స్ లేదా గ్రాటిట్యూడ్ రాక్స్ అని ఆన్లైన్ లో ఉంటాయి. వాటిని పర్చేస్ చేసుకోవచ్చు. అవి ఎలా ఉంటాయో శాంపిల్ కోసం ఆ లింక్ కూడా పెడుతున్నాను. ఒకసారి ఎలా ఉంటాయో చూడండి. ఇవన్నీ అవసరమా అనిపించే వాళ్ళు సాఫ్ట్ గా ఉండే రాక్ మీకు ఎక్కడైనా దొరికితే దాన్ని గ్రాటిట్యూడ్ రాక్ గా చూస్ చేసుకోవచ్చు. లేదా క్రిస్టల్స్ ఉంటే ఇంకా బెటర్. అందరి దగ్గర రంగురాళ్ళు క్రిస్టల్స్ రింగ్స్ కూడా ఉంటాయి. సో వీటితో మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఈ గ్రాటిట్యూడ్ రాక్స్ గానీ క్రిస్టల్స్ గానీ మీరు ఎక్కడికి వెళ్తే మీతో పాటు దాన్ని తీసుకువెళ్ళాలి. మీ డేలో ఏ చిన్న పాజిటివ్ థింగ్ జరిగినా దాన్ని 2 hands తో హోల్డ్ చేస్తూ థ్యాంక్ యూ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ తక్కువగా ఉన్నా, మీకు నచ్చని సిచ్యువేషన్ ఏదైనా ఆ రోజు అవాయిడ్ అయినా, మీ డే నార్మల్ గా స్పెండ్ చేసినా, మీ చుట్టూ ఉండే వాళ్ళతో కమ్యూనికేషన్ నార్మల్ గా ఉన్నా మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్ ని కూడా ఐడెంటిఫై చేస్తూ మీ దగ్గర ఉన్న రాక్ కి లేదా క్రిస్టల్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇలా చేయటం వల్ల మీరు హ్యాపీగా ఫీల్ అవ్వే విషయాలు మీ లైఫ్ లో ఎన్ని ఉన్నాయో మీకే అర్థమవుతుంది. మీ లైఫ్ ఈజీగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నో న్యూస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్. ఈ రోజుల్లో బయట లేదా న్యూస్ లో మనం డిస్టర్బ్ గా ఫీల్ అవ్వే విషయాలు ఎన్ని ఉంటున్నాయో మీకు కూడా తెలుసు. సెన్సిటివ్ గా ఉండే వాళ్ళ గురించి ఇంకా చెప్పక్కర్లేదు. ఒక న్యూస్ చూడగానే ఆ డే అంతా అదే డిస్టర్బెన్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటాం. నిజానికి న్యూస్ చూసి మనం ఏం చేయలేమని తెలుసు కానీ స్టిల్ మనకి చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని న్యూస్ ని చూస్తాం. అది కామన్. కానీ రైటర్ ఏమంటుందంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన థింకింగ్ అండ్ మన వైబ్రేషన్స్ ద్వారా వర్క్ అవుతుంది. ఇలా మీరు రోజు న్యూస్ చూస్తూ మీకు తెలియకుండానే నెగిటివిటీని అట్రాక్ట్ చేస్తున్నారు. బట్ లా ఆఫ్ అట్రాక్షన్ పాజిటివ్ థింకింగ్ మీద వర్క్ అవుతుంది. సో మీకు డిస్టర్బ్ గా అనిపించే విషయాల్ని వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోరీ టెల్లింగ్.
సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ స్టోరీస్ వినే ఉంటాం. ఆన్లైన్ లో చదవటానికి చాలా మంది వాళ్ళ లైఫ్ లో పడ్డ కష్టాలు, ఎలా వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సింది సాధించారో ఇలాంటివన్నీ వినటం లేదా చదవటం చేయాలి. దీని వల్ల మీకు మోటివేషన్ తో పాటు మీలో ఉండే వైబ్రేషన్ రైజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. చేంజ్ యువర్ డే, రైట్ యువర్ డే. జనరల్ గా డైరీ ఆర్ జర్నల్ ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఉండే హ్యాబిట్ ఏంటి? పాజిటివ్ డే అయినా నెగిటివ్ డే అయినా ఏం జరిగిందో ఎగ్జాక్ట్ గా అలానే రాస్తారు. బట్ దీనికి ఆపోజిట్ గా రైటర్ ఏం చెప్తుందంటే, ఒకవేళ మీ డే బ్యాడ్ గా లేదా నెగిటివ్ థింగ్స్ జరిగినా అలా ఎగ్జాక్ట్ గా రాయకుండా నిద్రపోయే ముందు దీన్ని చేంజ్ చేసి రాయాలి అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ట్రాఫిక్ వల్ల ఆఫీస్ కి లేట్ గా వెళ్ళటం, దాని వల్ల మీటింగ్ లో లేదా ఆఫీస్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వటం, దాని వల్ల ఫుడ్ సరిగా తినకపోవటం, ఇలా డిఫరెంట్ థింగ్స్ అవుతూ ఆ డే అంతా బ్యాడ్ గా ఉంటే అలా రాయకుండా మీ మైండ్ లో మీ డే ఎలా జరిగితే లేదా ఇంకాస్త బెటర్ గా ఎలా జరిగితే బాగుంటుంది అని అనిపిస్తుందో అలా ఆ డేని చేంజ్ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు ట్రాఫిక్ చాలా లైట్ గా ఉంది, సో నేను టైం కి ఆఫీస్ కి రీచ్ అయ్యాను. నా బాస్ తో, కొలీగ్స్ తో నా వర్క్ ఎక్స్పీరియన్స్ బాగుంది, వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుంది, నా డేని నేను బాగా ఎంజాయ్ చేశాను అని ఇలా పాజిటివ్ గా రాయాలి. ఐ నో మీకు నచ్చదు, బట్ ఇలా చేయటం వల్ల మీ డేస్ అంతా చాలా ఛాలెంజింగ్ గా ఉన్నా సరే మీ పాజిటివ్ ఎనర్జీ మీలో ఫ్లో అవుతూ ఉండాలి అంటే ఇలా చేయటం మీకు హెల్ప్ అవుతుంది. మీ పాజిటివ్ ఎనర్జీ డ్రైన్ అవ్వకుండా ఉంటుంది. అలానే నిద్రపోయే ముందు మీ యాక్చువల్ డేని కాకుండా మీ జర్నల్లో ఏం రాసుకున్నారో ఆ డేని ఒకసారి విజువలైజ్ చేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. మనం రెగ్యులర్ గా చూడాల్సిన పాజిటివిటీస్ ని అన్ని మర్చిపోతూ ఉంటాం. సో ఈ 30 లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ ద్వారా అలాంటివన్నీ రైటర్ మనకి గుర్తు చేస్తుంది. సో చూసారు కదా, వీటితో పాటు విజువలైజేషన్ అండ్ అఫర్మేషన్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. బట్ అవేంటో మీకు తెలుసు, అలానే వాటి మీద మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 టాపిక్స్ ని కవర్ చేయట్లేదు. సో ఈ ఎక్సర్సైజ్ లో మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఏంటి, అలాగే పాయింట్లెస్ గా అనిపించిన ఎక్సర్సైజ్ ఏంటో కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.